Hello YT family, very good morning and welcome to another day in my life. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే ఇది హాస్పిటల్ కన్సల్టేషన్. చాలా మంది అడుగుతున్నారు గ్రోత్ స్కాన్ అయ్యిందా లేదా అని. ఇప్పటికీ గ్రోత్ స్కాన్ అయితే అవ్వలేదండి. 34th వీక్ అలా వచ్చిన తర్వాత కన్సల్టేషన్ ఉంటుంది కదా, అప్పుడు గ్రోత్ స్కాన్ అన్నది రాస్తాననేసి అన్నారనమాట. సో ఈ రోజు అయితే వెళ్తున్నాము. ఐ హోప్ ఈ రోజు రాస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా నాకు గ్రోత్ స్కాన్ వచ్చేసరికి 34th వీక్ లోనే జరిగింది, నాకు బాగా జ్ఞాపకం ఉంది. సో ఇప్పుడు కూడా మైబీ అలానే రాస్తారేమో. బిహైండ్ దట్ ఇంట్లో చాలా చేంజెస్ వస్తున్నాయి. ఆల్రెడీ చెద్దలతో ఏంటంటే చాలా మారిపోయింది ఇల్లు వచ్చేసరికి. ఆ టీవీ ఏమో ఇక్కడికి వచ్చేసింది, మొత్తం ఈ ప్లేసే మారిపోయిందంటే ఇంకా టీవీ యూనిట్ దగ్గర మొత్తం అంతా చూస్తున్నారు కదా, అలా వాల్ పేపర్ వేసేసాము. దాంతో పాటు ఇప్పుడు ఇంకో మార్పు కూడా రాబోతుంది అనమాట, దానికోసం చెప్తున్నాను. ఎందుకండి టడా మా సోఫా వచ్చేసరికి లేదనమాట, మాయం. యాక్చువల్లీ ఏంటంటే చూసారా లక్కీ అంతా అల్లరి చేస్తున్నాడో. సో సోఫా వచ్చేసరికి కొత్తదైతే అప్గ్రేడ్ చేస్తున్నాం అనమాట. అది కూడా ఏంటంటే నా డెలివరీని దృష్టిలో పెట్టుకునే దాన్ని కూడా మారుస్తున్నాము. సో దాని గురించి కూడా ఇదే బ్లాగ్ లో మీకు అప్డేట్ అయితే వస్తుంది. సో మిస్ చేయకుండా చూడండి. అండ్ యా ఇప్పటికైతే హాస్పిటల్కి అయితే వెళ్ళిపోవాలి. ఇలారా లక్కీ, ఇలారా అమ్మా. ఇదిగో హాయ్ చెప్పు. హాయ్. వాట్ ఈస్ యువర్ నేమ్? నీ స్కూల్ పేరేంటి? టీచర్. టీచరా? టీచర్ డక్ పెట్టింది. ఏం పెట్టిందమ్మా టీచర్? డక్ పెట్టింది. డక్ పెట్టిందా టీచర్? ఎలా సర్వేనో లేతుంది. స్కూల్ పేరేంటి? కిడ్స్ క్లౌడ్. కిడ్స్ క్లౌడ్. ఇలా తిరిగి చెప్పు, ఇలా తిరిగి. కిడ్స్ క్లౌడ్. వెరీ గుడ్. అంత దగ్గరికి వెళ్ళిపోకూడదు. ఓకే ఆచ్ వెళ్దామా? ఎక్కడికి వెళ్తాం ఆచ్? అత్త ఇంటికి కాదు, హాస్పిటల్ కి. అత్తతో కాదు, హాస్పిటల్. ఇవన్నీ వచ్చేసరికి ఏంటంటే కొరియర్స్ అన్నమాట. సో ఇప్పుడంతా క్లియరెన్స్ సేల్ అయితే నడుస్తుంది. సో దానికి సంబంధించిన కొరియర్స్ అన్ని కూడా ప్యాక్ చేసి పట్టుకెళ్తున్నాం. అండ్ ప్రీవియస్ వ్లాగ్స్ లో కూడా మెన్షన్ చేశాను. యాక్చువల్లీ నాకు ఎట్లా ఉంటుందంటే లైక్ చాలా హెవీ ఫీలింగ్ ఉందన్నమాట. అంటే 9th మంత్ స్టార్ట్ అయిన తర్వాత ఉండే ఫీలింగ్ నాకు 8th మంత్ లోనే స్టార్టింగ్ నుండి అలానే అనిపిస్తుంది. లైక్ 7th ఎండింగ్ దగ్గర నుండి కూడా కొంచెం ఫీలింగ్ డిఫరెంట్ గానే ఉంది. అండ్ ఏంట్రా బాబు డిఫరెన్స్ అంటే ఫేస్ మరీ ఏంటంటే చబ్బీ అవ్వలేదు, కానీ వెయిట్ అయితే మాత్రం పికప్ అయ్యాను అనమాట ఈసారి. అది మాత్రం తెలుస్తుంది. మేము ప్రెగ్నెన్సీ అయితే ప్లాన్డ్గా చేసింది అయితే కాదు, అన్ఎక్స్పెక్టెడ్ అయినప్పటికీ చాలా కరెక్ట్ టైంలో అయిందనిపించింది. అంటే దేవుడికి ఏది ఎప్పుడు ఇవ్వాలి అన్నది బాగా తెలిసి చేస్తాడు అన్నట్టు లక్కీకి కరెక్ట్గా మాటలు అవి వచ్చి కొంచెం మనం చెప్పేది వాడు అర్థం చేసుకునే స్టేజ్లో ఉండగా ఇలా ఓకే అవ్వడం అయితే చాలా కరెక్ట్గా అయ్యిందని అనిపించింది. ఎందుకనంటే నెక్స్ట్ సిబ్లింగ్ని నిజంగా వాడికి తోటి పిల్లలు లేకపోవడం వల్ల వాడు ఏదైతే ఫేస్ చేశాడో అది వాడి సిబ్లింగ్ కేసులు లేకుండా ఉంటుంది అన్నది కొంచెం నాకు రిలాక్సింగ్ థింగ్ అనమాట. ఫర్దర్గా వాడే నేర్పిస్తాడు, వాడికి సిబ్లింగ్ని వాడే చూసుకుంటాడు అని అదొక నమ్మకం అయితే వచ్చింది వీడిని చూడగా. అండ్ లక్కీ మాటలు కూడా వింటున్నారు కదా, చాలా బాగా మాట్లాడుతున్నాడు. మొత్తానికి కన్సల్టేషన్ అయితే అయ్యింది. ఈసారి కూడా గ్రోత్ స్కాన్ రాయలేదు. ఇంకెప్పుడు రాస్తారో తెలియదు. ఏంటో అంటే ఇన్ఫర్మేషన్ కొంచెం ముందుగా తెలియడం వల్ల ఏమో గానీ ఎప్పుడెప్పుడు రాస్తారా అంటే ఇంకా 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 పోస్ట్ పోన్ అవుతా ఉంది. సో నెక్స్ట్ కన్సల్టేషన్ వచ్చేసరికి ఏంటంటే 10 days లో రమ్మని చెప్పారు. ఈలోగా ఏంటంటే బేబీ మూమెంట్స్ తగ్గినా లేదు అంటే ఉమ్మనీరు లీక్ అవుతున్నట్టున్నా సో ఇమీడియట్ గా హాస్పిటల్కి అయితే వచ్చేయాలని చెప్పారు. అండ్ ఇంకా లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి అని చెప్పేసి అన్నారనమాట. అండ్ యాజ్ వెల్ ఏంటంటే జనరల్లీ 7th 8th మంత్ మధ్యన మళ్ళీ మనకి ఈ షుగర్ లెవెల్స్ అవి ఎలా ఉన్నాయి లేదంటే థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అన్నది టెస్టులు రాస్తూ ఉంటారు. యాక్చువల్లీ ముందు కన్సల్టేషన్ లో రాసారట, రాసిన సంగతి నాకు చెప్పలేదు.
సో పక్కన ఒక చోట రాసి ఉంచేసారు అనమాట. సో అది నేను కూడా చూసుకోలేదు. ఈ రోజు ఆ రిపోర్ట్స్ ఏమైనా అడుగుతున్నారు అనమాట. సో ఇంకా చేయించలేదంటే సో నెక్స్ట్ కన్సల్టేషన్ కి చేయించేసామని అన్నారనమాట. సో ఇప్పటికైతే అప్డేట్ అయితే అదే. పైన ఆ పైకి ఆ పైన ఉందా? నో హ్మ్. నో లైట్ ఆన్ చాగే ఆన్ అయింది. లైట్ ఆన్ చిన్న హ్మ్. వేడి వేడిగా మోమోస్ పనులు స్టార్ట్ చేశారా? సో సీమంతం పనులు అయితే స్టార్ట్ అయినాయి అనమాట. యాక్చువల్లీ ఒక డేట్ అని అనుకున్నాము. సో ఆ డేట్ కూడా క్యాన్సిల్ అయ్యి ప్రీపోన్ అయ్యిందనమాట. కాబట్టి మొత్తం మీద క్లీనింగ్ సెక్షన్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ నా వంతు చిన్న చిన్న పనులు నేను కూడా చేస్తున్నాను. క్లైమేట్ అయితే క్లౌడీగా ఉంది కానీ సూపర్ హాట్గా అయితే ఉంది. సో ఇంటి బయట పనులతో పాటు ఇంటి లోపల క్లీనింగ్ కూడా అయితే స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఇది ఒక్కటే కాదు, చాలా మెస్సీగా ఉంది. యాక్చువల్లీ చాలా డేస్గా ఏంటంటే చేసుకోలేక ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేసి వదిలేస్తా ఉన్నాను అనమాట. సో అవన్నీ కలిపి ఇలా పేరుకుని ఇలా తయారయ్యాయి. సో ఒక్కొక్క సెక్షన్ అయితే చేసుకుంటూ వస్తున్నాను. ఏం చేస్తాను చెప్పండి. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే లక్కీ స్కూల్కి వెళ్ళి వచ్చేసాడు. సో మార్నింగ్ నుండి ఏంటంటే లైవ్ ఇది అయితే నడిచింది. అండ్ ఇప్పుడు నుండి ఏంటంటే క్లీనింగ్ అయితే పెట్టాను అనమాట. ఇంకా హాల్ ఎలాగో మొత్తం ఖాళీ అయితే అయిపోయింది. యాక్చువల్లీ సోఫా ఒకటి డెలివరీ అన్నాను కదా. సో ఇంకా ఏమనుకున్నామంటే ఎలాగో ఇంకా ఫంక్షన్ ఉంది కదా, సో హాల్ కొంచెం ఖాళీగా ఉంటేనే బెటర్ అని అనిపించింది అనమాట. అండ్ సోఫా డెలివరీ వచ్చేసరికి తర్వాత తీసుకుందామని అయితే డిసైడ్ అయ్యాము. అందుకని ఇంకా హోల్డ్ చేసేసాము. ఫ్యాన్ కూడా తోడాలొచ్చు. వైట్ వల్ల చాలా ఎక్కువగా ఉంది. క్లాత్ అభిబాయ్ ఏం తీసుకొస్తాడు? ఏమొస్తాడు? ఐస్ క్రీమ్ తీసుకొస్తాడా? అభిబా వచ్చాడు రోయ్. అక్కడ బయట రా అభి, పేమెంట్ నేను చేస్తాను. నాకు పట్టుకో. కాలు కడుక్కొని ఐస్ క్రీమ్ టక్ అడుగుతున్నాడా? రే ఐస్ క్రీమ్ టక్క లక్కీ, కాలు కడుక్కొని ఎవరా బాబు? బావనే ఒకసారి దగ్గర సరే. ఐస్ క్రీమ్ ట్రక్ ఏది ఇమ్మను? Go, go, go. Spring truck. 1, 2, 3. Ice cream truck. Wow, wow. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ చెప్పు. Abba, ice cream truck. థ్యాంక్స్ చెప్పవా? Thanks. ఎవరికి థ్యాంక్స్? Ice cream truck. ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి? Thanks. ఎవరు తీసుకొచ్చారు? Abba, ice cream truck. This one. మరి థ్యాంక్స్ ఎవరు చెప్పు. థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ. రా ఓపెన్ చేస్తాను రా. లెట్స్ Okay, what's inside? వాట్ ఇన్ సైడ్? What's inside the box? వాట్స్ దట్ ద బాక్స్? Ice cream truck. What's in అది the బ్యాటరీస్ లేవు. ఇప్పుడు బ్యాటరీ తీసుకోండి. ఏమవుతుంది? ఐస్ క్రీమ్ ప్రొడ్యూస్ చేస్తుందా లేదా? ఇలా ఓపెన్ చేసి ఇవన్నీ కిందకి వస్తున్నాయి. నచ్చిందా లక్కీ? ఇంక తెగాడేస్తాడు ఇంకేదే. plywood? ఒరే అలా ఉంచరా దాన్ని. రే అలా ఉంచరా, నాకు అర్థమవుతుంది. Ice cream truck. ఆగు. ఓపెన్ అవుతున్నాయిరా రే, డోర్స్ ఓపెన్ అవుతున్నాయిరా ఆటోమేటిక్ గా. Vroom, vroom, vroom. Ice cream truck.
వచ్చేసినాడు. లక్కీ బేబీకి బట్టలు కొన్నాను. లక్కీ చెల్లికి బట్టలు అంటారా? లక్కీ ఇగో తమ్ము చెల్లో తమ్ము ఎవరికి లాస్ట్ టైమ్ ఇలా పైన కట్టేటట్టు కొన్నాను కదా, అది వేయడం కష్టం అవుతుంది, ఇది ఈజీగా వేసుకోవడానికి ఉంటది అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేస్తా. సూట్ కేస్ ప్యాకింగ్ చేస్తారు కదా, సీమంతం అయిపోయాక నెక్స్ట్ డే క్లీనింగ్ అది చేసేసి ఇంకా రేపు వస్తుందా 9th month? రేపే 9th month. ఇంకా నీ ఇష్టం, ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు డెలివరీ చేసుకో, రెడీ అయిపోవచ్చు. ఆల్మోస్ట్ ఇంకా పనులు అయితే కంప్లీట్ అయినట్టే అన్నమాట. అంటే ఇల్లు సర్దుకోవడాల గురించి అయితే చెప్తున్నాను. ఫ్యూ బట్టలు అవి ఉన్నాయి కానీ, సో క్లీనింగ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది. అండ్ హాల్ ఇంత ఎంటీగా మళ్ళీ చూడలేమేమో, కొన్ని రోజులు ఇలా అయితే ఉండేవండి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి బయటకు అయితే వెళ్ళబోతున్నాం. చిన్న చిన్న షాపింగ్స్ ఉన్నాయన్నమాట, చిన్న చిన్నవి. యాక్చువల్లీ నేను శారీ తీసుకున్నాను కదా, దానికి మ్యాచ్ చేస్తూ ఏమైనా కొంచెం వీరు గారికి అండ్ అలాగే లక్కీకి బట్టలు దొరుకుతాయేమో అనేసి చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట. లెట్స్ సీ. ఇంకా షాపింగ్కి వెళ్ళేలోపు మా ఆడబడుచులు ఇద్దరిని కలిసి అక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టి అప్పుడైతే వెళ్ళామన్నమాట. అండ్ లక్కీని వచ్చేసరికి అక్కడ వదిలే వెళ్ళాను, ఎందుకంటే షాపింగ్లో మళ్ళీ వాడు వెనకాల పరుగులు తీయాలి అని. ఇప్పుడు దారి పొడిగిన లావెండర్ కలర్ వెతుక్కుంటే వెళ్ళాలి. 20% ఆఫ్. లోపలికి వెళ్ళి చూద్దాంలే. జస్ట్ ఒక లుక్ అయ్యి, జస్ట్ లుక్ అయ్యి అంతే. వెళ్ళిందైతే నా సీమంతం శారీని మ్యాచ్ చేస్తూ లక్కీకి అండ్ వీరు గారికి బట్టలు తీద్దామని. వీరు గారిది అయితే అస్సలు దొరకలేదు. లక్కీది అయితే ఒక్కటి చాలా క్లోజ్గా లావెండర్ కలర్లో ఒక డ్రెస్ కనిపించింది, అది తీసుకున్నాను. అండ్ నేను రీసెంట్గా చూసిన వాటిలో ఏంటంటే డీమార్ట్ కంటే కూడా విశాల్ మార్ట్లో బాగున్నాయి అన్నమాట. డ్రెస్ క్వాలిటీ అన్నది బాగా అనిపించింది అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. న్యూ బోర్న్ బేబీకి యాక్చువల్లీ తీసుకోకూడదు, ఇంకా లక్కీ బట్టలు ఎలాగో ఉంటాయి కదా, రీయూజ్ చేసేద్దామని అనుకున్నాను. అండ్ రీయూజ్ చేయడానికి కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను, అన్ని దాచి ఉంచుకున్నాను. దాంతోపాటు సరే కొత్తవి కూడా ఫ్యూ డ్రెస్సెస్ తీసి పక్కన పెట్టుకుందాము అనేసి ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా ఇది న్యూ బోర్న్ బేబీ షాపింగ్ అయితే అయిపోయింది. క్యూట్ డ్రెస్సెస్ బాగా పుడతారో తెలియదు కానీ తీసుకోవడం అయితే ఫ్యూ డ్రెస్సెస్ అయితే తీసేసుకున్నాను. చూద్దాం ఇంకెన్ని రోజులు ఆ బిగ్ డే కోసం వెయిట్ చేయాలో. మీరు కూడా బ్లెస్ చేయండి అండ్ వెరీ సూన్ మంచి గుడ్ న్యూస్తో మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ క్యాచ్ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్, టేక్ కేర్.